కనకమహాలక్ష్మి ఆలయంలో వెండి వస్తువుల లెక్క తేలడం లేదు. గత 4 ఏళ్లుగా వెండి ఆభరణాల వివరాలు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారుల వద్ద లేవు. ప్రముఖ దాత లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ కూడా మొదలైంది. విశాఖ పాతనగరం వన్టౌన్లోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి భక్తులు బంగారం, వెండి ఆభరణాలు కానుకగా ఇస్తారు. వాటికి దేవస్థానం అధికారులు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలి. ఆభరణాలను లాకర్లో భద్రపరచాలి. ఎగ్జిక్యూటివ్ అధికారి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళిపోయినప్పుడు వాటి లెక్కలను కొత్త ఈవోకి అప్పగించాలి. అయితే గత 4 ఏళ్లుగా బంగారు ఆభరణాల లెక్కలు ఈవోలకు అందుతున్నాయి, కానీ వెండి వివరాలు అందడం లేదు. అత్యంత వివాదాస్పద అధికారినిగా పేరు తెచ్చుకున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలింగరి శాంతి ఈ దేవస్థానంలో ఈవోగా 2022లో పనిచేశారు. అంతకుముందు పనిచేసిన ఈవో జ్యోతి మాధవి వెండి లెక్కలు తనకు అప్పగించలేదని చెబుతూ, శాంతి తన తరువాత వచ్చిన ఈవో శిరీషకు ఆ లెక్కలు ఇవ్వలేదట. ఆ తర్వాత ఈవోగా శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయనకు అవి అందలేదు. ఆ తర్వాత శోభారాణి ఈవోగా వచ్చి ఏడాది అవుతుంది. ఆమెకు వెండి వివరాలు అందలేదు. ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. విశాఖ నగరంలో ప్రముఖ దాత ఒకరు కొద్ది రోజుల క్రితం దేవస్థానానికి లేఖ రాశారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం వెనుక గోడకు వెండి తాపడం కొత్తది చేయించి ఇవ్వాలని 4 ఏళ్ల క్రితం తమను కోరారని, ఆ ప్రకారం 60 కిలోలతో తయారు చేయించి ఇచ్చామని, దానికి బదులు పాత తాపడం 34 కిలోలు తమకు ఇస్తామన్నారని, అలాగే వెండి దానం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ వెండి కూడా తమకే ఇస్తామన్నారని, కానీ ఇంతవరకు 1 గ్రాము వెండి కూడా తమకు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఆలయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దాంతో ఆగమేఘాలపై వెండి లెక్కలు అప్పగించాలని ఇప్పటి ఈవో శోభారాణి పాత ఈవోలు అందరికీ ఫోన్లు చేసి పిలిచారు. 4 రోజుల క్రితం జ్యోతి మాధవి, కాలింగరి శాంతి, శిరీష తదితరులంతా వచ్చి ఆ లెక్కలు ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న కొత్త వెండి తాపడం 60 కిలోలు ఎవరు ఇచ్చారనే దానికి లెక్కలు కూడా కనిపించలేదు. అంటే రసీదు లేదు. దానిని ప్రముఖ దాత ఇచ్చారనే విషయం అందరికీ తెలుసు, కానీ దానికి ఆధారాలు లేవు. ఇది ఎలా జరిగిందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దేవస్థానాలకు వచ్చిన బంగారు, వెండి వస్తువులను ఏమైనా మార్పిడి చేయాలంటే అందుకు ఆ శాఖ కమిషనర్కు లేఖ రాసి అనుమతి తీసుకోవాలి. ఆ వస్తువులను ప్రభుత్వానికి చెందిన మింటుకు పంపి అక్కడే కరిగించాలి. ఇదంతా పెద్ద ప్రక్రియ. ఇలాంటివి ఎప్పుడో కానీ జరగవు. కనకమహాలక్ష్మి ఆలయంలో అంతా నోటి మాటలతో జరిగిపోయింది. కొత్తది 60 కిలోలు కావాలని, పాతది సుమారు 34 కిలోలు ఉంటుందని, మిగిలిన వెండి దాతల ద్వారా సమకూరుస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అవేవీ చేతికి రాకముందే అమ్మవారికి ఆయన కొత్త తాపడం చేయించి ఇచ్చేశారు. దాంతో అధికారులకు పాత వెండి ఇవ్వాలనే ఆసక్తి పోయింది. ఆ తర్వాత ఈవోలు ఒక్కొక్కరిగా మారిపోయారు. ఇటీవల ఆలయంలో ఒక వర్గం మరో వర్గానికి చెందిన వారిని ఇరికించాలనే ఉద్దేశంతో వెండి వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు ఇటీవల విచారణ చేశారు. ఈలోగా ఆయనకు సింహాచలం దేవస్థానం ఆభరణాలు లెక్క తేల్చే పని అప్పగించడంతో అటు వెళ్ళారు. దాంతో ఇక్కడ లెక్కలు మధ్యలో ఆగిపోయాయి. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.